వినటానికి కష్టంగా ఉన్న నమ్మలేని నిజాలు జీవిత సత్యాలు. మీరొకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని తక్కువ చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిది ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. సుగ్రీవుడికి సొంత అన్ననే శత్రువు, పాండవులకు పెదనాన్న కొడుకులే శత్రువులు, శ్రీరాముడికి పిన్న తల్లే శత్రువు. రామాయణ మహాభారత చరిత్రలోనే ఉంది మీ సొంత వారే మీకు శత్రువులని. అందుకే మీ అనుకున్న వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రపంచంలో చిరునవ్వుకు మించిన అందం, వినయానికి మించిన ఆభరణం, ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ లేదు. అందుకే ఎప్పుడు మీరు వాటిని కలిగి ఉండండి. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. మాటల విషయంలో అదుపు, డబ్బు విషయంలో పొదుపుగా ఉంటే చాలు. ఉన్నత స్థాయిని అందుకున్నా అందుకోకపోయినా ఉన్న స్థానం నుండి దిగజారకుండా ఉండవచ్చు. ఒకరి ఆనందానికి కారణం అవ్వండి, కానీ తోడుగా ఉండకండి. అలాగే ఒకరి దుఃఖానికి తోడుగా ఉండండి, కానీ కారణం కాకండి. జీవితంలో రానిదంటూ ఏది ఉండదు. కాలమే అన్నీ నేర్పుతుంది. కావలసింది ఓర్పు. అది లేకుండా జీవితాన్ని దాటాలనుకోవటం అవివేకం. మనసులో ఏముందో తెలిస్తే ఎవరికెంత దూరంలో ఉండాలో మీకు తెలుస్తుంది. మారరు అని తెలిసి మార్చడానికి ప్రయత్నం చేసే కన్నా వాళ్ళతో ఎలా మసలాలో మీరు నేర్చుకోవాలి, లేదా అక్కడితో వదిలేయాలి. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి అనేవారు ఉండరు. అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు. జీవితంలో అద్భుతాలు సృష్టించాలంటే కొన్నిసార్లు అవమానాలకు తలవంచాలి. మీరు చేసిన తప్పుల కంటే చేయని తప్పులకు మిమ్మల్ని తప్పుడు మనిషిగా వేలెత్తి చూపేవాళ్ళు మీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవటానికి ఎదుటివారిని ఎంత చెడ్డవారిగా మార్చడానికైనా ఆలోచించరు. బాధపడకుండా గతాన్ని అంగీకరించు. నమ్మకంతో ప్రస్తుతంలో జీవించు. భయపడకుండా భవిష్యత్తును ఎదుర్కోవాలి. నీకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నువ్వు నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం. ఎదుటివారికి ఏమి తెలియదనుకుంటే అది అమాయకత్వం. ఇతరుల నమ్మకాలు గెలిపించాలనుకుంటే అది అమానుషత్వం. నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషితత్వం. అందరి విశ్వాసాలకు విలువ ఇవ్వటమే మానవత్వం. మీరు వేరే వాళ్ళకి ఏం చేస్తారో తిరిగి అదే మళ్ళీ మీకు జరుగుతుంది. నీ గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడితే మాట్లాడుకొని, 10 మంది 10 రకాలుగా మాట్లాడితే మాట్లాడుకొని నువ్వు బాధపడకు. గంజాయి వనంలో పెరిగినంత మాత్రాన తులసి మొక్క దాని గుణాన్ని, విలువ కోల్పోదు. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనకే. మీ గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మీ గురించి మీరేం ఆలోచిస్తున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే మీ జీవితం మీదే. మీకొచ్చే కష్ట నష్టాలు మీరే భరించాలి. చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మీ చేతుల్లోనే ఉంది. మీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడవలసిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మురుగుతాయి. అంత మాత్రాన మీరు చెడ్డవాళ్ళు అయిపోరు. ఇతరులు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే ఆలోచన నుండి నువ్వు బయటపడిన మరుక్షణం నీ మనసులో ప్రశాంతత మొదలవుతుంది. నువ్వున్న చోటే నీకు ఆనందం లేకుంటే ఎక్కడికి వెళ్ళినా ఉండదు. ప్రదేశం మారితే సుఖం ఉంటుందేమో కానీ ఆనందం ఉండదు. బయట నుండి కలిగేది ఏదైనా పరిస్థితి లేదా ప్రదేశం మారితే పోతుంది. నీ ఆనందం ఎప్పుడు నీ లోపల నుండే రావాలి. అప్పుడు మాత్రమే అది శాశ్వతంగా ఉంటుంది. ఇప్పటి వరకు కష్టాలు తలుచుకొని కుమిలిపోయింది చాలు. ఒకసారి నిన్ను నువ్వు నమ్ముకొని చూడు. గెలిచి విజయం సాధిస్తావు. చాలామందికి వాళ్ళ జీవితాల్లో ఎలా బ్రతకాలో తెలియదు, కానీ పక్క వాళ్ళ జీవితాల్లో బ్రతకాలంటే చెప్పలేని ఆసక్తి. మీకు ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా బ్రతకడం నేర్చుకోవాలి. భయం నీలో ఉన్నంత వరకు నీకు స్వేచ్ఛ ఉండదు. నీలో స్వేచ్ఛ లేనంత వరకు సంఘర్షణ తప్పదు. సంఘర్షణ తప్పనప్పుడు బాధకు మరే కారణం అవసరం లేదు. అది మంచి కానీ చెడు కానీ, గౌరవం కానీ దుఃఖం కానీ తిరిగి మళ్ళీ మీకే జరుగుతుంది. ప్రతి మనిషిలో మానవత్వం అనే దైవత్వం ఉండాలి. మనిషిలో స్వార్థం, అహంకారం, కోపం, అసూయ, ద్వేషం, క్రోధం ఉండకూడదు. గొప్ప గొప్ప వాళ్ళని చూసి సంతోషిస్తారు, కానీ ఆ గొప్పవాళ్ళు మీ వాళ్ళైతే తట్టుకోలేరు.
కాలాన్ని మించిన గురువు లేరు, బుద్ధిని మించిన వ్యక్తిత్వం లేదు. కాలం మీకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. కాలానికి మీరు ఎప్పుడూ ఒక విద్యార్థి. సంతోషానికి పొంగిపోకూడదు, దుఃఖానికి కృంగిపోకూడదు, బంధాలకు బందీ కాకూడదు. సంతోషాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకోవాలి. అప్పుడే మీ జీవితంలో హ్యాపీగా ఉండగలరు. మనిషి జీవితమే మూడునాళ్ళ ముచ్చట అనే సామెత అందరికీ తెలుసు. మనిషి జీవితమే మూడునాళ్ళ ముచ్చట అయినప్పుడు మరి మనిషికి వచ్చే కష్టాలు మాత్రం జీవితాంతం మనిషితోనే ఉంటాయా? ఏదీ శాశ్వతం కాదు. అలా శాశ్వతం అయింది మనిషి జీవితంలో లేదు. ఆలోచనే ఆయుధంగా, కష్టాన్ని కూడా సాధనంగా, సుడిగుండాలు ఎదుర్కొన్న ధైర్యంతో నిలిచే సింహంలా ఉండాలి. జీవితంలో ఓటములు ఎక్కువ, విజయాలు తక్కువ ఉన్నాయని బాధపడొద్దు. ఎందుకంటే చెట్టులో పువ్వుల కంటే ఆకులు ఎక్కువ ఉంటాయి. కానీ అందరూ పువ్వుల్నే చూస్తారు, ఆకుల్ని పట్టించుకోరు. మిమ్మల్ని మంచి చేసుకునే ప్రయత్నంలో ఇంకొకరి గురించి మీతో చెప్పారంటే మీ మీద కోపం వచ్చినప్పుడు మీ గురించి కూడా వేరే వాళ్ళతో చెప్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళని నమ్మవద్దు. అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించుకోవచ్చు. కానీ కాలం వ్యతిరేకంగా మారే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు వందలాది మందిలో దోషిగా నిలబడాల్సిందే. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకండి. జీవితంలో వెనక్కి రానివి చేజార్చుకున్న అవకాశం, పెరిగిన వయసు, గడిచిపోయిన కాలం, నోటి నుండి వెలువడిన మాట. ఒకరు నచ్చకపోతే డిస్టెన్స్ పాటించు, అంతేకాని వాళ్ళ గురించి వేరే వాళ్ళ వద్ద డిస్కషన్ పెట్టొద్దు. వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మారిపోయారని బాధపడుతూ కూర్చోవటం కంటే వాళ్ళ అవసరాన్ని బట్టి నటించారని తెలుసుకోవటం ఉత్తమం. ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరు మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు, ఎవరి పరిస్థితులు వారివి. నిజాయితీగా జీవించే వారికి నిందలు ఎక్కువ, ఆత్మాభిమానంతో జీవించే వారికి అవమానం ఎక్కువ. ఈ సమాజంలో సహజంగా జీవించే వారికి చివాట్లు ఎక్కువ. అందరినీ నవ్విస్తూ జీవించే వారికి బాధలు ఎక్కువ. అందరినీ నమ్మి జీవించే వారికి మోసపోవటాలు ఎక్కువ. ద్వేషం నిండిన శరీరం మాటల రూపంలో విషపు కత్తులు విసురుతుంటే నీలో ఉన్న ప్రేమ దానికన్నా శక్తివంతమైనదై ఉండాలి. విషపు మాట నిన్ను గాయపరచడం కాదు, నిన్ను తాకే ముందే నీ ప్రేమ విషపు మాటని విచ్ఛిన్నం చేయగలగాలి. మీ సహాయం ఎప్పుడు ఒకరి కడుపు నింపేలా ఉండాలి, మీ అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు. జీవితంలో బయట వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు, నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించు. ఎందుకంటే ఒక్క తల్లిదండ్రులు తప్ప మిగతా వాళ్ళు ఎప్పుడూ కూడా నువ్వు బాగుపడాలని ఆలోచించరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.